హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఈ రెండు పథకాలు అమలు చేయబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీ పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు జరుగుతుంది, ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇంకా రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా కొత్తగా అప్డేట్ ఉందా అనే సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల హామీ పథకాలకు అమలు కట్టుబడి ఉంది. ఈ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల 19 నుంచి అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే చెప్పినట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. ఇక రెండు పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు చేకూర్చున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ఏ పథకాల ద్వారా మనకు మేలు జరుగుతుంది, రేషన్ కార్డులు కలిగిన వాళ్లకు రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే రేషన్ కార్డులు ఎవరికైతే లేవో వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలకు ప్రకటించినటువంటి ఈ యొక్క సూపర్ 6 పథకాలకు ఖచ్చితంగా రేషన్ కార్డులు కలిగి ఉండాలి నిబంధన అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేషన్ కార్డులు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే ఈ యొక్క పథకాల ద్వారా ఈ పథకాలకు అయినా సరే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ప్రణాళికంగా తీసుకొని ఆ పథకాల అమలు చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక ఈ పథకాలు ఎప్పటికీ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క రెండు పథకాలు వర్తిస్తాయి అని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాలు అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటి పథకానికి వచ్చేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించుతున్నారు. ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అక్కా చెల్లెలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు అన్నమాట. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక మనకు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఏంటంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆటో వాళ్ళ సోదరులందరికీ కూడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత ప్రసన్నాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి అందుకే లేట్ అయింది. ఇక ఖచ్చితంగా ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించామని ఎవరికి ఇబ్బంది లేకుండా మహిళలు ఈ యొక్క పథకానికి అమలు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే అండి. ఖచ్చితంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా మీరు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇక దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా కార్డును తీసుకువస్తారా అనేది కూడా మన
గణాంకం చూడాలి. ఉచిత బస్సుతో పాటు ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఈ పథకానికి అయితే ముందుగా ప్రారంభించబోతున్నారు. ఇక దీనికన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా క్రిస్మస్ కానుకగా అయితే పంపిణీ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి రామాంజనేయుల స్వామి గారు ఇద్దరు కూడా మనకు తెలియజేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 2019లో అప్పుడు మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ కానుకగా ఇవన్నీ కానుకలు కూడా ఇచ్చేవాళ్ళు. 3 పెద్ద పండుగలకు సంబంధించి ఇప్పుడు ఈ నెల 25వ తారీఖున క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ కానుకగా 6 లేదా 8 రకాల సరుకులు అయితే మనకైతే పంపిణీ చేయబోతున్నారండి. రేషన్ దుకాణాల ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కానుకలకైతే పంపిణీ చేస్తున్నారు. ఇక మనకు తర్వాత సంక్రాంతి కానుక, చంద్రన్న కానుకగా సంక్రాంతి కానుక కింద మనకు మళ్ళీ కూడా 8 రకాల సరుకులు అయితే పంపిణీ చేయడానికి ఉచితంగా కానుకగా ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇక మరొక 5 రోజుల్లో క్రిస్మస్ కానుకగా పంపిణీ అవుతుంది. తర్వాత మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ మనకు సంక్రాంతి కానుక అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క కానుక అయితే అందుతుంది. రేషన్ కార్డు కలిగి ఉండాలండి. రేషన్ కార్డు లేని వాళ్ళకి అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదనమాట. ఇక కొత్త రేషన్ కార్డులకు డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డు జనవరి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ టైం అయితే అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. ప్రభుత్వమే చెప్పింది అధికారికంగా ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేవి ఇస్తాము. మీకు అన్ని పథకాలకు ఉపయోగపడే విధంగా మీకు రేషన్ కార్డు ఉంటుందన్నమాట అని చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే గత ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చారు. ఆ యొక్క రైస్ కార్డులకు తొలగించి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్ రాజముద్రను ముద్రించి కొత్త రైస్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పారు. అయినా కూడా మనకు ఎటువంటి అప్డేట్ కూడా ముందుకు అయితే రాలేదన్నమాట. అంటే మనకు పథకానికి అయితే అమలు చేయలేకపోయింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డు ప్రక్రియను కూడా చేపట్టాలని ఖచ్చితంగా ఈ యొక్క జనవరి నుంచి కొత్త రైస్ కార్డులు పంపిణీ అయితే చేయబడుతుంది. మనకైతే అప్డేట్ అయితే తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా 2 శుభవార్తలు అయితే తీసుకువస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ కానుక మరియు సంక్రాంతి కానుకగా వస్తుంది. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినటువంటి కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.